రైట్. ఇప్పుడు జనవరి 5 తారీఖు రోజు గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో, ఆ ఫంక్షన్ హాల్ పేరును కూడా జేకే కన్వెన్షన్ అని మన జొరిగ రమేష్ అన్నది. ఆ రమేష్ అన్న ఫంక్షన్ హాల్లో ఈ నెల 5 తారీఖు అంటే జనవరి 5 తారీఖు రోజు ఎవరైతే రేపు పొద్దున ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, సర్పంచ్గా, వార్డు మెంబర్గా పోటీ చేయాలనుకుంటున్నటువంటి బీసీ నాయకులారా, మీకోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. బీసీలు ఎట్లా విజయం సాధించాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, అసలు మనం ఎన్నికల్లో ఎట్లా ఢీకొనాలనేటువంటి అంశాలపైన మేధావి వర్గంతో మీ అందరికి కూడా ఒకరోజు వర్క్షాప్ ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగబోతా ఉంది ఈ వర్క్షాప్. అలాగే ఈ వర్క్షాప్లో ఎవరు మన ఐఏఎస్ ఏది మన తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ గా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి మన చిరంజీవులు గారు, అలాగే తిరుమలి గారు, అలాగే మురళీ మనోహర్ గారు, ఇట్లా చాలా మంది బీసీ ప్రొఫెసర్లు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతా ఉన్నారు. సో ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇదే ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఇక గ్రామీణ ప్రాంతంలో బీసీల జెండా ఎగరాలి, స్థానిక సంస్థల్లో బీసీలు సగర్వంగా ఎన్నికల్లో నిలబడి మనం విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే సోదరులారా, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా వాళ్ళకు ఇవ్వడం జరిగింది. బీసీలకు జరిగినటువంటి రాజకీయ అన్యాయాన్ని చీల్చేస్తూ ఈ రాజ్యంలో బీసీల సత్తా చాటడానికి బీసీ సోదరులారా, మీరు ఏ పార్టీ అయినా కావచ్చు, ఏ సంఘమైనా కావచ్చు, అల్టిమేట్గా మనం బీసీల కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిస్తూ ఈ నెల 5న అంటే జనవరి 5 తారీఖు జేకే కన్వెన్షన్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది. గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది, కొర్రాంల దగ్గర ఉంటుంది. ఆ ఔటర్ రింగ్ రోడ్లో ఉదయం 10 గంటలకి మీరందరూ కూడా తరలి రావాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీలకు దిశానిర్దేశం చేయబోతున్నటువంటి కీలకమైనటువంటి సమావేశం అది, అంతే కదా రైట్. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా చాలా మందికి మరి దీనికి ఒకటి ఏమైనా హెల్ప్ లైన్ నెంబర్ ఇవ్వాలంటే మరి ఏమన్నా నెంబర్ ఎట్లా చేద్దాం ఓకే ఒకసారి, ఎందుకంటే మరి నిన్న సుదర్శన్ అన్నది ఇచ్చినట్టు అవుతుంది. మళ్ళా నేను సుదర్శన్ అన్నది ఏదో చెప్పకుండా 2 రోజులు డుమ్మకొచ్చిండు, జర వట్టి ఎట్లా బోనిస్తామని కూర్చున్నాం. కానీ సో బీసీ నాయకులు ఎవరైతే చాలా మంది వస్తూ ఉన్నారు ఇక్కడికి కాదన్నా, మీకు ఒక అన్న బతుల సిద్ధన్న నెంబర్ ఇస్తా ఉన్నాం. సిద్ధన్నతో టచ్లో ఉండి మీరు మరిన్ని వివరాలు సిద్ధన్న ద్వారా సేకరించండి. అలాగే మీకు మొత్తం ఫంక్షన్ హాలు, వ్యవహారము ఏం చేయబోతా ఉన్నారు అనేది సిద్ధన్న మీకు గైడ్ చేస్తాడు. చెప్పండి. 9640 బత్తుల సిద్ధన్నానే పెట్టుకోరి, ఎందుకంటే అన్న నుంచే వచ్చిండు, అన్నల నుంచే వచ్చిండు కాబట్టి బత్తుల సిద్ధన్న ఆ నెంబర్ ఇది 9640193163 9640193163. ఈ నెంబర్ కాల్ చేసి బీసీ నాయకులారా, ఇదివరకు పోటీ చేసిన వాళ్ళు ఇక పోటీ చేయాలని ఉవ్విళ్ళు ఊరుతున్నటువంటి బీసీ యువతకు, బీసీ నాయకత్వానికి ఇదే ఆహ్వానం. ఇది మనది, మన కోసం, మన భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి కార్యక్రమం. సో రైట్, అది సిద్ధన్న ఇప్పుడు ఎందుకంటే చిరంజీవులు సారు అక్కడ అదే వర్క్లో ఉన్నారు, బహుశా ఆయన రేపన్నెల్లుండని వస్తారు ఈ కార్యక్రమానికి. సో మీరు ఎవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో, మీ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలనుకునేటువంటి అభ్యర్థి, ఆయనతో పాటు ఉండేటువంటి 10 మంది వార్డు మెంబర్లు ఎవరైతే పోటీ చేయాలనుకుంటారో ఈ లైవ్ అయిపోయాక తీసుకుంటారు మీ కాల్స్. అన్నకు ఒక బుక్ ఇవ్వు అందులో రాసుకోవడానికి. అయితే మీరెవరైతే పోటీ చేయాలనుకుంటున్నారో వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ ఎట్లా పోటీ చేయాలి, మన ఓట్లు ఎట్లా ఉన్నాయి, ఏం కథ అనేది మొత్తం మీకు ఇప్పుడు సిద్ధన్నకి ఏం పని లేదు, మేము న్యూస్ చేసేదాకా ఇదే పనిలో ఉంటాడు. కాబట్టి సోదరులారా, ఇది డూ ఆర్ డై మ్యాచ్. మనకి ఈ డూ ఆర్ డై మ్యాచ్లో ఖచ్చితంగా బీసీలు విజయం సాధించబోతా ఉన్నారు. వెరీ కాన్ఫిడెంట్గా ఇవాళ తెలంగాణలో బీసీలంతా ఒక్కటైపోయినటువంటి శుభతరుణాన జరుగుతున్నటువంటి ప్రజాప్రతినిధుల సభ ఇది. ఈ సభకు పార్టీలతో సంబంధం లేదు, ఫస్ట్ మనం బీసీలం, ఆ బీసీ నాయకత్వాన్ని అంతా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం ఆ కార్యక్రమానికి. ఇక సిద్ధన్న మీకు టచ్లో ఉంటారు, సిద్ధన్న నెంబర్ ఇది. ఔటర్ రింగ్ రోడ్ దిగంగానే ఉంటుంది బాయ్ సాబ్. ఔటర్ రింగ్ రోడ్ దిగంగానే కొర్రాంల దగ్గర, అంటే మీరు ఇటు గట్కేసర్ కాడ అయినా దిగొచ్చు, అటు తారామర్తిపేట దగ్గర అయినా దిగొచ్చు. ఈ రెండింటికి మధ్యలో జేకే ఫంక్షన్ హాల్ ఉంటుంది. ఆ జేకే కన్వెన్షన్ దగ్గర మీరందరూ కూడా వచ్చి పాల్గొని
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఇక్కడ మీకు కొంత మెటీరియల్ కూడా అందించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం మేమందరం కూడా. సో ఎన్నో కష్ట నష్టాల కోర్చి ప్రాణాలను పరంగా పెట్టి పోరాడుతున్నటువంటి ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఇవాళ ప్రజా సమూహంలోకి వస్తూ ఉన్నారు. ప్రజా సమూహంలో బీసీ వాదాన్ని భుజానికి ఎత్తుకొని బీసీలను రాజ్యాధికారం వైపు తీసుకుపోవడానికి జరుగుతున్నటువంటి సమరంలో ఇప్పటికే అనేక మెట్లు ముందుకు వచ్చినటువంటి బీసీ ఉద్యమం మరో ఉదుటన ముందుకు పోవడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఆశిస్తా ఉన్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సిద్ధన్న. అలాగే సిద్ధన్న మీరు ఆ కాల్స్ మాట్లాడి మీరు వ్యవహారం స్టార్ట్ చేయండి, నేను వస్తాను, న్యూస్లోకి వస్తా.